తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని సీజీఆర్ ట్రస్ట్ అధినేత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పట్టణంలో బోనాల ఉత్సవాలలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేశం గౌడ్, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బజరంగ్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి పలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో నిర్వహించే బోనాల కార్యక్రమం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని, అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజేష్, శ్రీనివాస్ గౌడ్, మంద రమేష్, బ్రహ్మేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, సూర్యనారాయణ, నిఖిల్ గౌడ్, యువకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామం జిన్నారంలో పోచమ్మ తల్లి దేవాలయానికి ఆహ్వానించినటువంటి గ్రామ పెద్దలు, యువకులు, మహిళా సోదరులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇక్కడ ఉద్యమకారుడు వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గుమ్మడిదల కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్లకు, గ్రామ పెద్దలకు, మహిళా సోదరులకు మరొకసారి జిన్నారం గ్రామ ప్రజలకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాడి పంటలు మంచి చెరువులు పుష్కలంగా నిండి పంటలు మంచి పండాలని ఆ తల్లిని కోరుకుంటూ, రానున్న రోజులలో రాష్ట్రమంతా మండలంతా కాన్షియన్స్ అంతా పచ్చగా ఉండాలని చెప్పి కోరుతూ, ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ, రానున్న రోజులలో వాటర్ ప్రాబ్లం రాకుండా చెరువు కుండలని నిండి పశుసామలం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు, ఈరోజు గ్రామంలో ఇట్లా బండ్లు పుస్తరాజంతో ఊరేగిస్తున్నటువంటి యువకులకు, ఇక్కడ ఉన్నటువంటి మన ఏది తొట్టలను కడుతున్నటువంటి యువకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.